పూర్ణచంద్రరావు, మీకు తెలిసిన విషయమే, మీరు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక అత్యున్నతమైన పదవిలో ఒక డీజీపీగా రిటైర్ అయ్యి, నిజంగా ఒక పార్టీలో కూడా ఆల్ ఇండియా బీఎస్పీకి ఒక కోఆర్డినేటర్గా ఉంటూ బడుగు బలహీన వర్గాల కోసం అనేక ఉద్యమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారంగా హక్కులకి భంగం కలిగితే ఎక్కడ ఏ వేదికైనా మీరు పంచుకుని పోరాటం చేస్తున్నారు. చాలామంది అధికారులు పెద్ద పదవిలో రిటైర్ అయితే విశ్రాంతి తీసుకుంటారు, కానీ మీరు రిటైర్ అయిన మరుక్షణం నుంచే ప్రజాక్షేత్రంలోకి వచ్చారు, అటు రాజకీయాల్లోకి వచ్చారు. ఏదేమైనా బడుగు బలహీన వర్గాల గురించి మీరు పోరాటం చేస్తున్నారు. కానీ ఒక రిటైర్డ్ డీజీపీగా వ్యవస్థల గురించి తెలుసు, మీకు చట్టాల గురించి తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఎక్కడా ఏ విధమైన కొత్త నిర్ణయాలు తీసుకోకూడదన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక ఓటు బ్యాంక్ రాజకీయం వల్ల హైదరాబాదు నగరంలో ఎక్కువ 26 కులాలు ఆంధ్ర కులాలు వాళ్ళు ఉంటున్నారని ఒక నెపంతో వాళ్ళ ఓట్లు చంద్రబాబుకి వేస్తారేమనుకున్న ఒక భ్రమలో ఆయన 26 కులాలను తీసివేసి తీరని అన్యాయం చేశారు. తర్వాత న్యాయం జరక్క వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. నవ్ ద కేస్ పెండింగ్ ఎట్ ఇన్ సుప్రీంకోర్టు. ఏది ఏమైనా ఇంతవరకు న్యాయం జరగలేదు. కానీ ఒక అడుగు ముందుకేసిన రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో నెల రోజుల్లోపే ఆయన నేను విచారణ చేస్తాను, కమిటీ వేస్తానని కూడా చెప్పలేదు. నెల రోజుల్లోపే ప్రమాణ స్వీకారం చేసి నెల రోజుల్లోపే తిరిగి బీసీ జాబితాలో చేర్చి మీకు నేను న్యాయం చేస్తానని భరోసా ఇస్తే ఈ రోజుకి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటంటే బడుగు బలహీన వర్గాలు. ఇంకొక విషయం చెప్తున్నాను సార్ మీకు పూర్ణచంద్రరావు, అక్కడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎవరైనా ఉండొచ్చు, కానీ బీసీలు ఉండకూడదు అనేది. ఎందుకంటే 54% ఉన్న బీసీలని ఒక తక్కువ చేస్తే రేపు రాబోయే రోజుల్లో రాజకీయ అవసరాలకు ఉపయోగపడతాయా, రాజ్యాంగం ప్రకారంగా మనం ఏమైనా చేయొచ్చన్న ఆలోచన తెలియదు. కానీ ఒక రాజకీయ కుట్రకోణం వీళ్ళ మీద చూపించారు. ఏమంటారు దీని గురించి మీరు? ఇది చాలా దారుణమైన అన్యాయం అండి సార్. ప్రజాస్వామ్య చరిత్రలో ప్రజల సమానత్వం అనేది మన రాజ్యాంగం ప్రసాదించింది. సో నిన్నటి వరకు ఉన్న రిజర్వేషన్ని ఈ రోజు ఎత్తేయటం అనేది ఎంత అప్రజాస్వామికమైన విషయం చెప్పండి. అంటే ఏ రకమైనటువంటి డిస్కషన్ ఉండదు, ఏముండదు. ఒక పెన్ను పోటుతో మరి అన్యాయం చేయటం అనేది చెప్పలేని విషయం. ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటేనండి, ఈ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క పార్టీల యొక్క మళ్ళీ గెలుపు కోసం అన్ని రకాల అడ్డదారులు దొక్కేటువంటి ప్రభుత్వాలు ఇవి. ఈ ప్రభుత్వాలు కూడా ఒక ప్రత్యేకమైన కులం డామినేట్ చేస్తాయి ప్రతి పొలిటికల్ పార్టీకి. ఈ రోజున 2 రాష్ట్రాల్లో జరుగుతుంది ఏంటంటే ప్రత్యేకమైన ఒక కులం డామినేట్ చేస్తుంది. ఆ కులం ఏలుబడిలో ఆ పార్టీ నడుస్తుంది, ఆ పార్టీ ఏలుబడిలో ఆ ప్రభుత్వం నడుస్తుంది. అందువల్ల ఇక్కడికి వచ్చేటప్పటికి మనం తెలంగాణలో మరి బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ అంటే వెలమ కులం ప్రాధాన్యంగా ఉంది, టీడీపీ వచ్చేటప్పటికి కమ్మ కులం ప్రాధాన్యతతో నడుస్తుంది, మరి వైసీపీ కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ రెడ్ల కుల ప్రాధాన్యతతో నడుస్తుంది. అనాదిగా మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి మరి ఈ కులాలకు అన్యాయం జరుగుతుంది. అసలు ఈ కులాలకి జరిగే అన్యాయం, బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు జరిగే అన్యాయం ఇప్పటిది కాదండి. ఇది మన ఈ ఒక్క సమస్య ద్వారా మీ బీసీ ప్రజలందరూ చైతన్యపడాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు అనేవి ఈ రోజున వచ్చినాయి కాదు, సాహు మహారాజ్ కాలంలోనే 1920 దశకంలోనే వచ్చినాయి. అది కాకుండా మీకు తమిళనాడులో మరి 1921లోనే రాజా పానగల్ ఆయన చీఫ్ మినిస్టర్ ఉండంగానే మనకి రిజర్వేషన్స్ వచ్చినాయి. అప్పుడు నాకు గుర్తున్నంత వరకు 89% రిజర్వేషన్లు ఇచ్చారు. అంటే బ్రాహ్మణేతరులకు అందరికీ రిజర్వేషన్లు ఇచ్చారు. సో ఆ రిజర్వేషన్లు ఏమైనాయి అంటే మనకి స్వాతంత్రం వచ్చే వరకు కొనసాగినాయి. స్వాతంత్రం వచ్చి మన ఆంధ్ర ఏర్పడే వరకు తమిళనాడులో కొనసాగితే, ఆంధ్రాలో వచ్చేటప్పటికి మన దురదృష్టం ఏంటంటే ఆంధ్ర ఫామ్ అవటమే మన దురదృష్టం. ఆంధ్ర ఫార్మ్ అవటం, మద్రాసు నుంచి విడిపోవటంతో ఎన్ని అనర్థాలంటే ఆంధ్ర వాళ్ళకి అన్ని అనర్థాలు జరిగినాయి. విడిపోవటంతో ఏమైందంటే ఆ రిజర్వేషన్ ఫలాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ తెలంగాణలో కలిసి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక 1973లో కానీ బీసీలకు రిజర్వేషన్స్ రాలా. అంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దాదాపుగా 2 దశాబ్దాల పాటు బీసీలు రిజర్వేషన్లు కోల్పోయారు. అక్కడ తమిళనాడులో యథేచ్ఛగా వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి, ఉండటమే కాకుండా వాటి పర్సంటేజ్ కూడా పెరిగింది. 50% బీసీ రిజర్వేషన్లు వచ్చినాయి అక్కడ తమిళనాడులో. ఇప్పటికి కూడా రిజర్వేషన్లు కంటిన్యూ అవుతున్నాయి 50%. జయలలిత
చీఫ్ మినిస్టర్ ఉండగా 9th షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్స్ని ఇంక్లూడ్ చేయించి ఈవెన్ సుప్రీంకోర్టు ఉత్తర్వులకి వ్యతిరేకంగా దాన్ని దాటవేయటం కోసం 9th షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు పెట్టడం ద్వారా ఈ రోజున 50% రిజర్వేషన్లు తమిళనాడులో బీసీలు వాళ్ళు పొందుతున్నారు. మరి మన దగ్గరకు వచ్చేటప్పటికి కేవలం 25% రిజర్వేషన్. 25%లోనే బీసీలు అందరూ కొట్లాడుకోవాల్సి వస్తుంది. అటు ఆంధ్ర బీసీలని, తెలంగాణ బీసీలని, మళ్ళీ అదొక డివిజన్. ఇట్లా ఈ బీసీలకు ఎప్పుడు కూడా వెన్నుపోటే జరిగింది ఈ ప్రజాస్వామ్యం. ఒకవేళ మనం ఆంధ్ర గనక తమిళనాడు నుంచి విడిగిపోకపోయి ఉండుంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంగా ఉండి, మరి మద్రాసు రాష్ట్రం క్యాపిటల్గా ఉండి, ఈ రోజున 50% రిజర్వేషన్ ఆంధ్ర వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా ఉండేది కాదు, హైదరాబాద్కి వచ్చి ఉండాల్సిన అవసరం ఉండేది. తెలంగాణ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండేది కాదు, వాళ్ళ రాష్ట్రం వాళ్ళకు ఉండేది. ఎటువంటి ఆంధ్రాతో పొరపచ్చాలు ఉండేవి కాదు. ఎప్పుడైతే ఈ బీసీల రాజ్యం ఎట్లయితే తమిళనాడులో ఉందో ఆంధ్రాలో కూడా ఉండేది కాబట్టి దాని ఇంపాక్ట్ తెలంగాణకు ఉండి ఇక్కడ కూడా ఈ 2-3 కులాల పాలన పోయేది. అటు కమ్మ, రెడ్డి, వెలం కులాల పాలన ఇప్పుడు ఏదైతే సాగుతుందో తెలంగాణలో అది పోయి ఇక్కడ కూడా బీసీల రాజ్యం ఉండేది. ఇదే మాదిరిగా ఆనాడు మనం గనక కొంచెం వెనక చరిత్ర కూడా బీసీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా. మీకు కూడా 1 hour పెట్టారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ మనం తొందరపడి ఏదో 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో కంప్లీట్ చేసుకుని వెళ్ళేది కాదు కాబట్టి ఇది మనకి హిస్టారిక్ నేపథ్యం అనేది తెలియడం కూడా చాలా అవసరం కాబట్టి నేను చెప్తున్నా. సో ఇక్కడ నుంచి మీకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ ఆ రోజు బతికే ఉన్నాడు మన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు. మహారాష్ట్ర ఆ అంబేద్కర్ ప్రభావం, తమిళనాడులో ఉన్న పెరియార్ ప్రభావం, మరి అవన్నీ కూడా ఉప్పెన్లాగా తయారయ్యి ఈ రాష్ట్రాలన్నీ కూడా మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా ఏలుబడిలో ఈ రాష్ట్రాలు ఉంటే అసలు ఈ సమస్యలు ఉంటే కాదు. అందువల్ల ఏమవుతుందంటే ఎందుకు ఇలా జరిగిందంటే కులాల మధ్య ఉన్నటువంటి ఏవైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో వాటి మధ్య ఉన్న యుద్ధంలో భాగంగానే ఈ సమస్యలు మనకు పుట్టుకొస్తున్నాయి. మన సమస్యలు వీళ్ళు పరిష్కరించట్లా. సో ఎప్పుడైతే ఆంధ్ర ఏర్పడిందో మరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవాడు, ఇక్కడేమో బూర్గుల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. సో వీళ్ళిద్దరిని కాదని రెడ్ల ఆధిపత్యం రావటం, మరి అటు ఆంధ్ర ఇటు తెలంగాణ కలిసిపోయి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడటం, రెడ్ల ఆధిపత్యంలో నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం, మరి నీలం సంజీవ్ రెడ్డి టోటల్గా బీసీలకు ఎగనెస్ట్గా ఉండటంతో ఎక్కడైతే తమిళనాడులో ఈ బీసీలు డెవలప్ అయితే తమిళనాడులో డెవలప్ అయితే ఈ రెడ్ల ఆధిపత్యానికి అడ్డం వస్తుందని చెప్పి ఆ నీలం సంజీవ్ రెడ్డి మరి కుట్రతోనే బీసీలకి రిజర్వేషన్ ఇవ్వకపోవటం కూడా జరిగింది. అందుకనే 1973కి కానీ బ్రహ్మానందరెడ్డి హయాంలో కానీ ఈ రిజర్వేషన్ రాలా. అప్పుడే తెలంగాణ వాదం ప్రబలటం అనేది మొదలయ్యేటప్పటికీ దాన్ని అడ్డుకోవడం కోసం బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం కూడా జరిగింది 1973లో. అందువల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్యమం ద్వారా ఒక్కొక్క నష్టం, ఒక లాభం జరుగుతూ వచ్చింది బీసీలకి. మరి తెలంగాణ ఉద్యమం ద్వారా మన ఏదైతే 26+1 కులం బీసీలు ఉన్నారో వాళ్ళ ఇక్కడ లేని కులాలు బీసీ కులాలు, మరి ఆ కులాలకి నష్టం జరిగింది. ఆ నష్టాన్ని నిజంగా అది చాలా అన్యాయం. ఎందుకంటే వీళ్ళంతా కూడా జన్మతః ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళు బీసీలు. బీసీ ఎక్కడికి పోయినా బీసీయే. ఇప్పుడు ఈవెన్ అమెరికా పోయినా బీసీని బీసీగా చూస్తారు కానీ కమ్మతో, రెడ్డితో, వెలమతో సమానంగా చూస్తారా అండి? నాకు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కమ్మ కులస్తులు తానా ఏర్పరచుకున్నారు, వాళ్ళందరూ అక్కడ కలిసిపోతారు. అమెరికాలో కూడా మొత్తం కలుస్తారు. మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమైంది? ఎన్ఆర్ఐలు అందరూ వచ్చి మా టీడీపీ ప్రభుత్వం మాకు రావాలా, మా కులం ప్రాధాన్యత పెరగాలని చెప్పి ఇక్కడ విపరీతమైనటువంటి ఫండింగ్ చేశారు. కులం ఎక్కడ పోతుందండి? అమెరికాలో పోయినా కులం పోదు, ఎక్కడ పోయినా కులం పోదు, శ్మశానంలో కులం పోదు, మరి పుట్టుకతో వచ్చిన కులం చచ్చినా పోదు, చచ్చినా పోయే అన్ని పోతాయి కానీ కులం ఒకటే పోదు. అందువల్ల తెలంగాణలో ఉన్న కులం ఎక్కడ పోద్ది? వెనుకబాటుతనం కారణంగా కులాన్ని బీసీ కింద మనం కేటగరైజ్ చేసినప్పుడు, సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని చేసినప్పుడు, తర్వాత జన్మతః ఇక్కడ చదువుకున్నప్పుడు వాళ్ళ కులాన్ని కాదని చేయటం అనేది ఏంటంటే 2 రకాల కారణాలండి. ఇందాక మీరు అన్నారు చూడండి, ఒక రాజకీయ ఉద్దేశం అదొక కారణం అయితే, 2 వీళ్ళని లెక్క చేయకపోవటం. అసలు ఈ బీసీలు ఏందా, వీళ్ళదేంది, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేయలేరు. నిజంగానే బీసీలు కూడా గమనించాలి. మనం ఏం చేయలేకపోవటానికి కారణం ఏంటంటే
ఈ రోజున తెలంగాణ అసెంబ్లీలో ఉన్న బీసీలు ఎంతమంది అండి? 19 మంది ఎమ్మెల్యేలు, Right. రెట్లు 43 మంది ఉన్నారు, సార్ వెలమలు 13 మంది ఉన్నారు, సార్ మరి కమ్మల 4 ఉన్నారు. దాదాపుగా చూడండి ఎంతమంది ఉన్నారు, 60 మంది ఉన్నారు. రైట్ సో బీసీలు ఎంతమంది ఉన్నారు? సగానికి పైగా ఉంటే 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు తెలంగాణ అసెంబ్లీ. రైట్ ఇక్కడ కొట్లాడింది, తెలంగాణలో ఉన్న బీసీలు కొట్లాడాల్సింది ఆ 3 కులాలతో, అంతేగాని సాటి బీసీలతో కాదు. ఇది అర్థం చేసుకోవాలి. తర్వాత జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు Right. ఈ 26 కులాలకు ఎంత జనాభా ఉందో అంత రిజర్వేషన్ ఇస్తారు. Right. దానికోసం బీసీలు పోరాడం. అంటే Right. బీసీల లక్ష్యం ఇప్పుడు ఏంటంటే రైట్ రైట్ ఈ కులాలు, అంటే ఇది ఒక ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది ఒక పాయింట్ నేను చేస్తాను. ఒక్కసారి కులాలు మన ఎప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే, సార్ ఈ కులాలు ఎప్పుడు కూడా చిన్న కులాలని, బీసీల కులాలను కానీ ఎస్సీల కులాలను కానీ విడదీసి పాలిస్తాయండి Right. ఈ పాలక కులాలు. Yes. చేసే పనే అది. Right. అట్లా ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి. బీసీలు గమనించాలి. Right. ఆంధ్ర బీసీలు ఈ రోజున 40 మందే ఉన్నారు మొత్తం అసెంబ్లీలో. ఎంత Right. అన్యాయం చెప్పండి. Right. సగం 175 దానిలో 90 మంది ఉండాలి ఆ బీసీ ఎమ్మెల్యేలు, Right. కేవలం 40 మందే ఉన్నారు. Right. అందువల్ల పాలన మారాలి, మనకు రావాల్సిన ఆదేశాలు రావాలి, మేలు జరగాలి అంటే ఈ పాలక కులాల యొక్క పాలన పోవాలి. రైట్ ఈ బీసీ కులాల పాలన, మరి ఎస్సీ కులాల పాలన, ఎస్టీ కులాల పాలన, Right. ఎవరైతే ఈ 2-3 కులాలు తప్పిస్తే ఓసీలో ఉన్నటువంటి వైశ్య గాని, రైట్ లేకపోతే బ్రాహ్మణులు గాని, అటు కాపులు గాని, ఈ కులాల పాలన రానంత కాలం రైట్ ఈ బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. రైట్ రైట్ మరి చట్టపరంగా కూడా జార్ఖండ్ లో ఒక కేసు ఉంది, దాని గురించి తర్వాత చెప్తాను. రైట్ రైట్ మాట్లాడతాను సార్.